2 కొరింథీ 7వ అధ్యాయము 7వ వచనం మనందరం కలిసి చదువుదాం. పేజీ నెంబర్ 162. క్లుప్తమైన వాక్య సందేశం నేను ముగిస్తాను కాబట్టి మీరందరూ శ్రద్ధగా వినండి. 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. మరి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకిస్తున్నారని నేనైతే నమ్ముతా ఉన్నాను. కాబట్టి మీరు పెడచెవిని పెట్టకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఎవరో తలుపు తట్టినట్టు ఉంటుంది, ఎవరో పిలిచినట్టు ఉంటుంది, పలకాకండి. శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. ఎవరు ఉండరు వాక్యం ఇస్తే కదా. ఒకరోజు అంట పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఇలాగే గూగుల్ మీట్లో ఒక ఆమె కూర్చొని వింటా ఉందంట. మాటికి వాకిలు కొట్టిన సప్పుడు వస్తూ ఉందంట. ఏందని చెప్పి పోయి సారికి వాకిలు తీస్తూ ఉందంట. తీస్తే ఎవరు లేరంట. ఏంది ఇన్నిసార్లు ఎవరు లేస్తారులే, నాకు లైవ్లో ఉండబుద్దే కాలేదని చెప్పి లైవ్ కట్ చేసిందంట. లైవ్ కట్ చేసినాక రాత్రి నిద్రపోతా ఉంటే మళ్ళీ వాకిలు కొట్టినట్టు సౌండ్ వస్తుందంట. ఏందబ్బా అని చెప్పి మళ్ళా పోయి వాకిలు తీసిందంట. ఏం కనపడలేదంట. మళ్ళీ రోజే ఫుల్ గాఢ నిద్ర అయిపోయిందంట. అర్ధరాత్రి 12 అయిందంట. వాకిలు కొడుతుందంట. ఇంకా ఏందబ్బా అని చూస్తే వాకిలి మీద బల్లి ఉందంట. బల్లి ఏముందంట? వాకిలి మీద బల్లి ఉందంట. బల్లి తోకతో కొడతా ఉందంట. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఈ సమయంలో పిలుస్తారు. కాబట్టి మీరందరూ శ్రద్ధగా మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని వాక్యాన్ని వినండి. మనం చదివినట్టుగా ప్రియులారా ఏమంటున్నాడు ఇక్కడ భక్తులు మనల్ని? ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో, ఒకటి భయముతో, రెండవది పరిశుద్ధతను, మూడవది సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషం, మూడవది ఏంది? కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. భయము, పరిశుద్ధత, కల్మషము నుండి పవిత్రపరచుకోవడం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కల్మషం? కల్మషం అంటే అర్థమైంది. కల్మషము అంటే అర్థమైంది. చాలా మంది అంటారు కదా, అబ్బా రే ఆయన కల్మషం లేని మనిషిరా, మంచి వ్యక్తిరా ఆయన కదా. కల్మషం లేని మనిషి. కల్మషం అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో ఇంప్యూరిటీ, పాపము, హృదయములో కల్మషం, హృదయంలో కలతలు. దీన్నే కల్మషం. కల్మషం అంటే నాకు తెలిసి అందరికి అర్థమయ్యే భాష, పెద్ద కొత్త సంస్కృతం భాష ఏం కాదు కదా. కల్మషం అంటే అందరికి తెలుసు. ఇక్కడ దేవుడు అంటున్నాడు వాక్యానుసారంగా మనతో ఈ రోజున సమస్త కల్మషము నుండి మనల్ని ఏం చేసుకోవాలంట? దేవుని బిడ్డలారా, మనము పవిత్రులుగా చేసుకొందుము. పవిత్రులుగా మనం చేయబడాలంట. ఇది సాధ్యమేనా? కల్మషం ఉన్నటువంటి వ్యక్తులు పవిత్రులుగా మారడము సాధ్యమేనా? పాపముతో నిండిన వారు పాపాన్ని వదిలి బ్రతకగలుగుతారా? పోనీ కల్మషమంతా మనసులో పెట్టుకొని పైకి భయము, భక్తి ఉండడం కరెక్టేనా? ఇక్కడ పవిత్రులుగా మనం చేయబడాలా. మనము చెప్పాలమ్మా మీరు, మనము పవిత్రులుగా చేయబడాలా. చేయబడితేనే మనకేం లభిస్తుంది? పరలోక రాజ్యం. బహు సౌందర్యమైన సియోనులో నువ్వు నేను ఉండాలంటే సమస్త కల్మషం నుండి నువ్వు కడిగి పవిత్రపరచుకోవాలా. హల్లెలూయా. ఈ రోజున కల్మషం నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకోకుండా చేస్తా ఉంది. నీ ఆత్మను పవిత్రపరచుకోనికుండా చేస్తా ఉంది. నీలో ఉన్న కల్మషం, నీలో ఉన్న పాపం, ఇంప్యూరిటీ, సిన్. మన యేసయ్యకు కల్మషం ఉందా?
చెప్పాలమ్మా, యేసయ్యకు కల్మషం ఉందా? యేసయ్యలో ప్యూరిటీ ఉందా? ఇంప్యూరిటీ ఉందా? ప్యూరిటీ ఉంది. నిష్కలంకమైన మనసు ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి మనమందరం కూడా దేవుడు అంటున్నాడు, నా వల్లే మీరు పవిత్రులుగా తీర్చబడతారు, నేనే దానికి కారణము, మీరు నా యొద్దకు వస్తేనే మీకు పవిత్రత, నా రక్తము చిందించబడితేనే మీ కల్మషము నుండి, మీరు సమస్త దుర్నీతి నుండి మీరు కడగబడతారు. హల్లెలూయా. సండే క్రిస్టియన్స్, ఏం క్రిస్టియన్స్ నాయనా? సండే క్రిస్టియన్స్. రేపు పొద్దున్న లేవగానే తొందరగా చర్చికి పోవాలి, రెడీగా పెద్దోడ స్నానం చేసుకో, చిన్నోడ స్నానం చేసుకో, ఏమండి స్నానం చేసుకోండి, పడబడి తొందరగా పాస్టర్ గారు అరుస్తారు, అమ్మ భయం, అమ్మ ఆయన పాస్టర్ గారు కొడతారు, తిడతారు, పరిగెత్తు. ఏదో పెద్ద టయానికి వచ్చిన వాళ్ళ మాదిరి. ఎనికి వస్తారు? అట్లయినా 11 అవుతుంది. ప్రార్థన ఎన్నిక అయిపోతుంది? 12కి అయిపోతుంది. ఒక గంట ముందుకు రావడానికి కూడా పొద్దున్న లేచి ఏదో పెద్ద టయానికి వచ్చేటోళ్ళ మాదిరి ఈ సండే క్రిస్టియన్స్. మధ్యలో చర్చి మొఖం కూడా చూడరు. బండ్లో పోయేటప్పుడు చూడరు, ఆటోలో పోయేటప్పుడు చూడరు, ఏదైనా పని మీద పోయినట్టు చర్చిలోకి పోదాంపా అనుకోరు, రెండుసేపు మోకాళ్ళకి ప్రార్థన చేసుకుందాంపా అని అనుకోరు. దేవుడు చేసిన మేలులకు రోజు ఒక 5 నిమిషాలు మందిరంలోకి వెళ్ళి ఒక సాప వేసుకొని ప్రార్థన చేసుకుందాం ఆశ ఉండదు. ఇంట్లోనే మోకాళ్ళంగము. ఒక ఆయన అన్నాడంట, ఏమయ్యా మీ భార్య ఎంత మంచిది, మీ భార్య చర్చిలో ఎంత బాగా ప్రార్థన చేస్తుందయ్యా అన్నాడంట ఒక ఆయన. అప్పుడు ఈయన అన్నాడంట, భర్త ఆ ప్రార్థన ఏదో మీ అందరి కాడ కాకుండా మా కాడ చేయమని అన్నాడంట. ఏమన్నాడంట, మీ అందరి కాడ ఏం చేసినాలే, ముందు మా ఇంట్లో చేయమని, ముందు ఆ ప్రార్థన ఏందో మేము కూడా వింటాం కదా. కల్మషం ఉంది, భయం లేదు, దేవుని భయం లేదు, పరిశుద్ధత లేదు. దేవుడు అంటే అక్కడ వాక్యం సెలవు చేస్తా ఉంది, దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునందు మనలను పవిత్రులుగా చేసుకొందుము. హల్లెలూయా. నీ శరీరానికి ఏ కల్మషమైతే ఉన్నదో, నీ ఆత్మకి ఏ కల్మషమైతే ఉన్నదో నువ్వు దాన్ని కడిగి పవిత్రపరచుకోవాలా. విత్ జీసస్ ఇట్స్ పాసిబుల్. ఇది కేవలం యేసుక్రీస్తు ద్వారానే సాధ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్యలో ఎక్కడ కల్మషము లేదు. యేసయ్యలో ఎక్కడ కూడా కొంచెమైనను ఇంప్యూరిటీ లేదండి. ఎప్పుడు ప్యూర్ హార్ట్. యేసయ్యది ఎప్పుడు స్వచ్ఛమైన మనసు. విసుగు చెందే మనసు కాదు యేసయ్యది. అలసిపోయే మనసు కాదు యేసయ్యది. విరక్తి చెందేవాడు కాదు యేసయ్య. నా యొద్దకు రండి 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 అని పిలిచేవాడే. సినిమా ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నాడు, సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాడు, పెద్ద పెద్ద సినిమాలన్నీ. ఆయన ఇంటి బయట గేటుకి ఒక రాసుకున్నాడంట. గేటుకి మామూలుగా అందరు గేటుకి ఏం రాసుకుంటారు? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసుకుంటారు కదా. ఆ ప్రొడ్యూసర్ ఏం రాసుకున్నాడంట తెలుసా? ఎవడు పడితే వాడు లోపలికి రావద్దు అని రాసుకున్నాడంట. ఏం రాసుకున్నాడంట? ఎవడు పడితే వాడు లోపలికి రాకూడదు. ఏం సార్ ఎందుకు రాసుకునేవాట అంటే, అవును మాకెన్నో పనులు ఉంటాయి, మా వ్యాపారాలు, మాకెన్నో వ్యాపకాలు ఉంటాయి, ఎన్నో సినిమాలు ఉంటాయి, ఎవడు పడితే వాడు టక్కుని ఇంట్లో కారు వేసుకుని వస్తాడు, నేను సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని అంటాడు, నాతో మాట్లాడడానికి వస్తాడు, అందుకని బోర్డు పెట్టించిన అన్నాడు. ఈ లోకంలో రోంత బిజీగా ఉండేవాడే మనుషులు కలసడానికి బోర్డు పెట్టినాడు. బోర్డు యేసయ్య బోర్డు పెట్టాడా? నా దగ్గర కొంతమందికే అని యేసయ్య బోర్డు పెట్టాడా? కొద్దిమందికే ప్రవేశము అని అంటున్నాడా? నువ్వు ఎంతమందిని పిలుచుకుని వస్తావో రా నాయనా, పరలోకం అంతా మనదే. హల్లెలూయా. పోదాము పోదాము పైన మౌదాము, సువార్త చెప్పపోదాము,
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి, పరలోకమే మన సొంత ఊరండి. హల్లెలూయా. పరలోకం ఎవరిది? ఇప్పుడు మన సొంత ఊరది. మీ సొంత ఊరు వదిలిపెట్టి మీరు బయట బతకగలుగుతారా? మీ సొంత ఊరు వదిలిపెట్టి టౌన్లో ఎక్కడైనా సిటీస్లలో ఉద్యోగం చేస్తూ ఉంటే ఎవరన్నా ఇప్పుడు సంక్రాంతి వస్తుంది ఎప్పుడు జనవరిలో, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకు? ఎందుకు? అందరూ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు. మరి నీ సొంత ఊరికి నువ్వెప్పుడు పోతావు? అసలు పోతావా సొంత ఊరికి? ఏది మన సొంత ఊరు? కల్లూరా? పోనీ మీ ఊరా? మీ అమ్మగారు ఊరా? లేదంటే మీ నాన్నగారు ఊరా? మీ జేజి గారు ఊరా? ఏది మీ సొంత ఊరు? మన సొంత ఊరు పరలోక రాజ్యం, పరలోకము నా దేశము. పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. హల్లెలూయా. నేను యాత్రికుడను. నువ్వు తెలుసుకోవాలా? నీలో ఉన్న సమస్త కల్మషమును కడుక్కొని పవిత్రపరచుకుంటేనే నీ సొంత ఊరికి నువ్వు పోతావు. లేదంటే టికెట్లన్నీ ఫుల్, ట్రైన్లో రిజర్వేషన్ ఫుల్ అయిపోయింది, బస్సులు రిజర్వేషన్ ఫుల్ అయిపోతున్నాయి. లాస్ట్కి ఒక విషయం చెప్పండిరా, మేఘాలు కూడా ఫుల్ అయిపోతున్నాయి. ఇంకా నువ్వు ఎక్కడమ్మలే, ఇంకా టికెట్ కొనుక్కోవడంలే నువ్వు పరలోకానికి. ఏందో మరి ఏం ఆశపడుతున్నావో, దేనికోసం ప్రయాసపడుతున్నావో? నీ సొంత ఊరికి పోవాలని ఆశ నీకుందా? నీ హృదయం అంతా కల్మషముతో నిండిపోయింది. కల్మషముతో, పాపముతో, లోకములో ఉన్న సమస్త వాటన్నిటిని, సమస్త దుర్నీతిని వెంబడిస్తున్నావు, ఆచరిస్తున్నావు, పాటిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, యు ఆర్ ద టూరిస్ట్. నువ్వు యాత్రికుడవు మాత్రమే. అంటే టెంపరవరీ రా ఇది, మీ సొంత ఊరు కాదు నాయన. ఇది ఏదో ఉద్యోగం చేసుకొని ఒక రోజు తిని బతుకుతావని పంపించిన అంతే. ఇప్పుడు ఉదాహరణకి మీకు చిన్న కథ చెప్తాను. అమ్మ నాయన కొడుకుని కానీ కూతుర్ని కానీ బాగా పెంచుకున్నారు. సొంత ఊరిలో బాగా పెంచుకున్నారు. పై చదువుల కోసము కూతురో కొడుకో సిటీకి వెళ్ళిపోయినారు. పై చదువులన్నీ చదువుకున్నారు, ఉద్యోగం చేస్తా ఉన్నారు. ఏరా ఊరికి ఎప్పుడు వస్తామంటే, వస్తలే నాన్న, నాకు ఇక్కడ కుదరట్లేదు, చాలా బిజీగా ఉన్నాము. ఒకానొక రోజున కొడుకు తప్పు చేశాడని అమ్మకు నాన్నకు తెలిసింది. కూతురు తప్పు చేసిందని అమ్మకు నాన్నకు తెలిసింది. ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు వాళ్ళు? బస్ వేసుకొని కారు వేసుకొని పోతారా? పోరా? అన్ని మూట కట్టుకొని కారు ఎక్కు మూసుకొని, డాడీ నేను ఎక్కను, డాడీ, మమ్మీ నేను ఎక్కను మమ్మీ అంటే తన్ను వాడిని ఎక్కి ఎక్కి కార్లోకి ఎక్కి తెచ్చి ఏం చేస్తారు? వాడిని ఒక ఇంట్లోకి దబ్బుతారు, సొంత ఇంట్లోకి. ఇంట్లోకి దబ్బి, ఇట కాదురా నువ్వు మర్యాద వినమని చెప్పి ఆ రూమ్కి తాళం గడ పెడతారు. అన్ని రూమ్లోనే. వాడు ఆ ప్రేమను అర్థం చేసుకోడు. ఒరే నేను తప్పు చేశాను కాబట్టి మా అమ్మ మా నాన్న నన్ను తెచ్చి ఒక సొంత ఊర్లో పెట్టినారు కదా, నన్ను బంధించినారు కదా, నేను ఇప్పటి నుంచి వాళ్ళు చెప్పిన మాట వింటే నాకు అన్ని మేలే జరుగుతాయి కదా అని వాడు అనుకోడు. ఎవరిదన్నా దొంగగా ఫోన్ దొరుకుతుందేమో, లేదంటే ఏదైనా తప్పుడు పని చేసి కిటికీ ఏదైనా తీసుకొని పారిపోదామనో, ఎవరన్నా డొక్కు ఫ్రెండ్స్ అందరినీ వాడుకొని ఎక్కడికైనా తుర్రుమని ఎగురుదామనో, ఈ తప్పుడు పనులన్నీ చేసుకొని అప్పుడు తల్లిదండ్రులు వాకిలు తీసేసరికి ఇంట్లో కొడుకున్నాడు లేదంటే కూతురు కానరాదు. అప్పుడు వాళ్ళ భార్య ఎట్టుంటది? ఎంత జాగ్రత్తగా పెంచుకుని ఇంతకాలం, ఎంత బాగా చూసుకున్నాం ఇంతకాలం మేము. ఈరోజు నా బిడ్డ ఏది, నా కుమారుడేడి, రూమ్ లో పెడితే వాడు దాంట్లో బొక్కల పైన అన్నో ఫ్యాన్ తిరిగి, ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ తిరిగి బొక్కలోంచి దూరిపోయినాడే వాడు. మన ప్రేమ వాడు అర్థం చేసుకోలేదే అని ఏడ్చి 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 లాస్ట్ ఒక మాట అంటారు. ఏమంటారు తెలుసా? ఏమే ఇంకెప్పటి నుంచి నువ్వు వాని కోసం ఏడ్చొద్దు, వాడు సచ్చినడు అనుకుందాం మనము అంటారన్నారమ్మా.
అప్పుడు భార్య అంటది, ఎట్టయ్యా ఎట్ట 9 మాసాలు నోరు మూసుకో లోపలికి. ఏమైంది ఇప్పుడు? కొడుకును పోగొట్టుకుందా లేదా తల్లిదండ్రులు? అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు మనం మన సొంత ఊరికి వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా. లేదు నాకు సొంత ఊరొద్దు, నాకు ఈ ఊరే బాగుంది, ఇక్కడే తాగుతా తిరుగుతా ఎంజాయ్ చేస్తా, నేను ఇలాగే బతుకుతా, నా జీవితం నాదే, నా ఇష్టం వచ్చి నేను ఏమైనా చేస్తానంటే నా దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టక మానడు. హల్లెలూయా. ఈ లోకంలో తల్లిదండ్రులే 9 మాసాలు మోసి పెంచిన తల్లిదండ్రులే నిన్ను వదిలేస్తే 2023 సంవత్సరాల క్రితమే నీకోసం నా కోసం రక్తం కార్చి చనిపోయిన దేవుడు ఎంతకాలమని ఎదురు చూస్తాడు నీకోసము, ఎంతకాలమని నిన్ను తప్పిస్తాడు, ఎంతకాలమని నిన్ను పోషిస్తాడు, ఎంతకాలమని నిన్ను సంరక్షిస్తాడు. ఇంకా నీలో కల్మషం కలుక్కోకపోతే, ఇంకా నీలో ఉన్న ఇంప్యూరిటీ నేను ప్యూరిటీగా మార్చుకోకపోతే నిజంగా నీ జీవితము సొంత ఊరికి ప్రవేశించలేవు. జీవితంలోగా నువ్వు చనిపోయినా సరే మళ్ళీ బ్రతకాలంటే నువ్వు పవిత్రురాలుగా పవిత్రుడుగా తీర్చబడాల. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మమ్మీ డోర్ ది మమ్మీ, నేను ఏం తప్పు చేయను, నువ్వు చెప్పినట్టే ఇంటా, నువ్వు చెప్పినట్టే పొలం పనులు చేస్తా, నేను నువ్వు చెప్పినట్టు ఏదైనా చిన్న చిన్న ఉద్యోగం పోతా, ఇప్పుడు నుంచి నేను ఏ తప్పు చేయను. గడ తీస్తుందా తీదా అమ్మ? గడ తీస్తుందా తీదా నాన్న? తీస్తారు. ఎందుకంటే శిక్షించినాక బిడ్డలు మారితే వాళ్ళకు భలే సంతోషం ఉంటది. హల్లెలూయా. అలాగే యేసయ్య కూడా ఒక్కొక్కసారి నిన్ను శిక్షిస్తాడు, ఒక్కొక్కసారి నీ మీద డిక్టేటర్ లాగా ఉంటాడు, ఒక్కొక్కసారి నిన్ను కొట్టినట్టు మాట్లాడతాడు, ఒక్కొక్కసారి నీ చేతికి ఏమి రాకుండా చేస్తాడు, ఒక్కొక్కసారి నీ నన్ను నిరాశ నిస్పృహలోకి అంధకార ఊబిలోకి దొబ్బేస్తాడు దేవుడు. ఎప్పుడైతే నీ తప్పును తెలుసుకొని పశ్చాత్తాప పడతావో నీ జీవితం ఆ రోజు నుంచి దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇంతకాలమును చూసింది ఒక ఎత్తు అయితే, ఒకసారి నువ్వు యేసు ప్రభువుని అంగీకరించి నువ్వు పవిత్రులుగా పవిత్రాలుగా తీర్చబడితే, ప్రియ యవనస్తుడా, సహోదరి సహోదరుడా, దేవుని బిడలారా, మీరు ఒక్కసారి దేవుని అంగీకరించి మీరు మీ తప్పులని ఒప్పుకొని మీరు పవిత్రులుగా తీర్చబడితే, ఇంతకాలం జీవించిన జీవితం ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి నీ జీవితము ఇంకొక ఎత్తుగా మారిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను నేను. యెషయా గ్రంథం 28:8 వచనం చదవనైనా. వారు భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కలుమషములతోనూ నిండి ఉన్నవి, అవి లేని చోటు లేదంట. ఏమి నిండి ఉందంటమ్మా మనకు? అది ఇక్కడ దేంతో పోల్చిన? భోజనపు బల్ల చుట్టూ వాంతితో పోల్చబడిందంట. చూడండి, నీలో ఉన్న కల్మషము ఒక వాంతి. పాపం అంటే ఏంది? పాపం అంటే ఏంది? అదొక వాంతి కలిగించేది కాదా? ఒక తాగుబోతైనా మన దగ్గరకు వచ్చాడు అనుకో, మన పక్కన కూర్చోబెట్టుకుంటామా? అదే తాగుకోకుండా వస్తే మాట్లాడతాము, కూర్చుంటాము, బాగా నవ్వుతాము. పోనీ ఏదన్నా చెడు అలవాట్లు ఒక రకంగా చూసేవాడు, దొంగ చూపు చూసేవాడు, అటంటోని తెచ్చి మన పక్కన కూర్చోబెట్టుకుంటామా? అటంటోని చూస్తే మనకేమనిపిస్తుంది? అటు పోయే బాబు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న కల్మషం కూడా వాంతి లాంటిదే. అది చూసి నువ్వు అనుకుంటావు ఇది నాకు బాగుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒక్కొక్కసారి నీ భార్యకి నచ్చదు నువ్వు చేసే పని, ఒక్కొక్కసారి నువ్వు చేసే పని నీ పిల్లలకు నచ్చదు, ఒక్కొక్కసారి నువ్వు చేసే పని నీ భర్తకు నచ్చదు. ఎందుకంటే నీలో ఏముంది? కల్మషము. నిష్కలంకమైన మనసు నీకు ఎప్పుడైతే ఉంటుందో నీ జీవితం నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవడం అవసరం లేక అంతా నిండిపోయింది. ఈరోజు యేసయ్యకి అవకాశమే లేదు. నేనేం చెప్తానంటే మీకు, మీ ఇంట్లో
నీళ్ళ క్యాన్ ఉంది కదా, నీళ్ళ క్యాన్ మీ ఇంట్లో ఉన్నాయా? మినరల్ వాటర్ క్యాన్స్ ఉన్నాయా? డైలీ మనం నీళ్లు పట్టుకుంటామా? ఫ్రెష్ వాటర్ పట్టుకుంటాం కదా డైలీ, ఎవ్రీడే, ప్రతిరోజు ఒక క్యాన్ మనం ఫ్రెష్గా పట్టుకుంటాం. ఉదాహరణకి ఊరికి పోయి వచ్చాం అనుకోండి, ఒక వారం రోజులు వస్తానే ఆ క్యాన్లో నీళ్ళు ఎవడన్నా తాగుతాడా? పోనీ ఆ బిందెలో నీళ్ళు ఎవడన్నా తాగుతాడా? ఏం చేస్తాము? నిండు బిందె అయినా సరే ఏం చేస్తాం మనము? ఉలగబోసి మళ్ళీ దాన్ని సబ్బో గిబ్బో వేసి పాచి పట్టింటే ఏమన్నా దాన్ని బాగా తోమి కడిగి కొత్త బిందె మాదిరి, కొత్త క్యాన్ మాదిరి చేసుకొని నీళ్ళ వానికి దగ్గరికి పోయి నీళ్లు పట్టుకుంటామా పట్టుకోమా? నీ ఇంట్లో ఉండే క్యానే నువ్వు నీళ్లు తాగనప్పుడు, నీ నిలువెల్లా పాపముతో నిండితే, నిలువెల్లా నువ్వు కల్మషంతో నింపబడితే, నిలువెల్లా నువ్వు భయము లేక పరిశుద్ధత లేక నువ్వు బ్రతికితే, యేసయ్య నీకు కొత్త జీవితం ఎలాగిస్తాడు? కొత్త ఆరంభము నీకు ఎలాగ దేవుడు ఇస్తాడు? మేలులు ఎలా జరిగిస్తాడు? దీవెనలు ఎలాగ జరుగుతాయి? నా నీళ్లు తాగువాడు ఎన్నటికీ దప్పిక గొనడు. ఆయన నీళ్లు తాగాలని ఆశయం అందరికి ఉంది, కానీ బిందె ఒలగబోసే ధన్యత రావడంలే మనకు. నీళ్ళేమో మంచి నీళ్లు కావాలా, కానీ బిందె ఒలగే బుద్ధి కాదు. ఎందుకంటే 5 రూపాయలు భంగం అవుతుంది. కళ్యాణ్ బాబు నువ్వేం బాగా చెప్తావు. 5 రూపాయల కోసం చూసుకున్నావు అనుకో, 10 రూపాయల కోసం చూసుకున్నావు అనుకో, రోగాలు వస్తాయి రావా? వస్తాయి రావమ్మా? వస్తాయి. స్టోర్ చేసిన వాటర్ ఎవడన్నా తాగుతాడా? తాగడు. ఉదాహరణకి మనం స్నానం చేసుకుని నీళ్ళైనా సరే మొత్తం నీళ్ళన్నీ బయటికి పోయినాకనే మోటార్ వేసుకుంటాం. నెలకో 2 నెలలకో 3 నెలలకో ట్యాంకీని మొత్తం కడుగుతాం, మట్టి ఉంటుందేమో పాచు ఉంటుందేమో అని. ఇన్ని తెలుసు నీకు. మరి పరలోక రాజ్యానికి పోవాలంటే, దేవునిని దీవించాలంటే నువ్వు నీ కల్మషమును పవిత్రపరచుకోవాలనా లేదా? నువ్వే చెప్పాలా. కల్మషం పవిత్రపరచుకోవాలా లేదా? పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. క్లియర్గా మనం ఉండాలా. ఉంటే వెచ్చగన్నా ఉండాలా, వెచ్చగన్నా ఉండాలా, చల్లగన్నా ఉండాలి. గోరువెచ్చగా తరం కాదు. ఆ వల్లకాలి వేసుకొని ఉంటే ఎట్లా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో కల్మషంతో నిండి ఉన్నదేమో నీ జీవితము. ఆ కల్మషాన్ని అంత ఒలగబోసేయి, అంత పారేసేయి. నీలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడుక్కో, పవిత్రపరుచుకో. మంచి బిందెగా, మంచి పాత్రగా, మంచి క్యాన్గా నువ్వు ఉంటే జీవనది నింపుతాడా నింపడా? ఆయుష్ పెంచుతాడా పెంచడా? ఆరోగ్యం ఇస్తాడా ఈడా? అప్పుల నుంచి, శ్రమల నుంచి, వ్యాధి బాధల నుంచి విడుదల ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. నీకు ఇల్లు కావాలంటే ఇస్తాడా ఈడా? లేని వాళ్ళకి ఇల్లు దయచేయును గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా సరే ఆయన నింపాలంటే ముందర ఖాళీ ఉండాలా. నింపాలంటే ఏం ఖాళీ ఉండాలా? మన హృదయం ఖాళీగా ఉండాలా, మనము ఖాళీగా ఉండాలా, ఒట్టి పాత్రులుగా మనం ఉండాలా. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీరు దేవుని వాక్యం వింటా ఉన్నారు. దేవుడు మీతో శ్రద్ధగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కల్మషం కడుక్కోకపోతే, పవిత్రపరచుకోకపోతే మీరు దేవుని మహిమను చూడలేరు. ఎంత కాలము పాపములోనే బ్రతుకుతుందువు, ఎంత కాలము లోనే కొట్టబడుదువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా.
ఓ మానవా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా మనం మన సొంత ఊరికి పోవాలా, అది గుర్తుపెట్టుకోండి. మన సొంత ఊరికి పోకపోతే మాత్రం అంటారు కదా, ఒరే నేను ఆడ సచ్చినా నన్ను తెచ్చి మా సొంత ఊర్లో మా వాళ్ళ గడ పాతిపెట్టు. అవునా కదా? ఏమ్మా చచ్చిపోయినాక శవానికి ఏమో అంత క్లారిటీ ముందే చెప్తాడు కొడుకుకు లేదా కోడళ్ళకో మనవళ్ళకో, ఒరే నాయన మీ నాయనకు చెప్పురా సచ్చయిన ఈ టౌన్లో సిటీలో ఏడబడతాడు, నన్ను బూడు సాకండి నాయన, మన సొంత ఊరికి తీసుకోమండి నాయన నన్ను. సొంత ఊర్లో శవం ఓకే బానే ఉంది. ఆత్మ ఆత్మ ఏ ఊరికి పోవాలి నాయన? ఆత్మ ఎక్కడికి పోవాలా? సొంత ఊరికి శవం ఓకే మంచి పద్ధతే కాదనిలే. ఆత్మ ఏ ఊరికి పోవాలా? ఇన్నే తిరగాల గాల్లో, ఇన్నే తిరగాల భార్యను చూసుకుంటా. ఒకరోజు ఒక ఆయన అన్నాడంట భార్యతో, ఏమైనా చచ్చిపోయేటుండనే, నేను చచ్చిపోయేటుండనే అన్నాడు. అప్పుడు భార్య ఏంటంట, సరే సరే ఏమై చెప్పయ్యా, ఏంది నీకేం కాదులే చెప్పయ్యా, లేదు నేను చచ్చిపోయేటుండనే, ఈ నేను నన్ను బూడ్చుగా ఈ నిన్ను పక్కనే పెట్టుకోయా అన్నాడంట. ఏమంటే నేను నీ చుట్టే తిరుగుతుంటా అన్నాడంట. ఏమన్నాడంట? నీ చుట్టే తిరుగుతుంటా, నీకెవరన్నా ఏదైనా ఎవరన్నా అన్నారనుకో వాళ్ళ ఒళ్ళోకి దూరి వాళ్ళకి సినిమా చూపించా, నీకు మాత్రం నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటా నేను నిన్ను, మన పిల్లలకి ఏం హాని రాకుండా చూసుకుంటా. అసలు దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయి, కానీ ఆత్మ మాత్రం తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. హల్లెలూయా. దయ్యాలంటే ఎవరో కాదు, అపవాది శక్తులే, అపవాది సైన్యములే. ఊరిక వాడు పేరు పెట్టుకుంటాడు అంతే, నేను రా మీ జేజిని అన్నాడు. వానికి తెలుసు నీ వీక్నెస్ ఏందో. ఒరే రే రే జేజ్ వచ్చిందిరా, జేజ్ వచ్చిందిరా, జేజ్ వచ్చిందిరా. నీ వీక్నెస్ పట్టుకుంటాడు వాడు, నీ వీక్నెస్ పట్టుకొని వాడు ఆడని ఆట ఆడాడు, పాడిన మిమ్మల్ని 3 చెరువు నీళ్ళు ఆపుతాడు మిమ్మల్ని. హల్లెలూయా. రోజుసేపు దేవతను అంటాడు, రోజుసేపు దయ్యాన్ని అంటాడు, రోజుసేపు చిన్నమ్మని అంటాడు, రోజుసేపు పెద్దమ్మని అంటాడు, రోజుసేపు నాకు బలి అంటాడు, రోజుసేపు డేషా బువ్వ పెట్టు అంటాడు. ఒకటి కాదు మన ఆటలు, మన ఆటలకన్నీ మనం సలాం కొడతాం, గులాం కొడతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన కల్మషం పవిత్రపరచుకుంటే దేవుని ఆత్మని మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకొని అనేక మందికి నువ్వు జ్యోతి వలె వెలుగు వలె ఉంటావు. నువ్వు ఇంకా అయిపోయి నీ జీవితం. దేవుడు నీ పాపం ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి నువ్వు పరిశుద్ధత అయితే, నీతిమంతుని తీర్చబడితే, నీ ఇంప్యూరిటీ, నీ సిన్స్ అన్ని, నీ పాపాలు, నీ కల్మషం అంతా నువ్వు పవిత్రపరచుకుంటే అయిపోయింగా. నీ సొంత ఊరికి టికెట్ దొరికింది. హల్లెలూయా. నీ సొంత ఊరికి టికెట్ దొరికినట్టే. ఇంకా ఏది మన సొంత ఊరు? ఏదమ్మా మన సొంత ఊరు? పరలోకం. హల్లెలూయా. ఆ టికెట్ కొనుక్కోండమ్మా. లాటరీ టికెట్లు, ఆ టికెట్లు, ఈ టికెట్లు మనకి ఎందుకమ్మా? నష్టపోతారు తల్లి. నానొక పని చేయకండి అమ్మా, కష్టపడి సంపాదించుకోండి అమ్మా, చాలు. మనకు దేవుడిచ్చింది కష్టపడండి, సంతోషంగా ఉండండి, యాత్రా జీవితం జీవించండి. సమయం ముగించినప్పుడు తిరిగి నా కాడికి రండి. అదే దేవుడు మనకు పెట్టింది అంతే. కల్మషంతో, పగలతో, ప్రతీకారాలతో, పాపములతో, వ్యభిచారముతో, దొంగతనముతో, అన్యాయపు తీర్పులతో, అబద్ధ సాక్ష్యాలతో, ముసలమ్మ ముచ్చట్లతో ప్రభు రాజ్యానికి నువ్వు ప్రవేశించలేవు. కాబట్టి రాత్రి ఈ మాటలు విన్న దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక శుభవార్త ఏంటంటే, యేసయ్య నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు.
ఇప్పుడే నీలో ఉన్న కల్మషనంతా కడిగేసుకొని కల్మషం లేని మనిషిగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. కల్మషం నీలో కొంచెమైన నువ్వు ఉండకూడదు. మంచితనము, సాత్వికము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము నీలో ఉండాలి. ఆశా నిగ్రహము నీలో ఉండాలి. 9 ఆత్మ ఫలాలు నీలో ఉంటే నీ జీవితం అంతా ఫలాలే. ఒక ఫలం కాదు, అన్ని ఫలాలే. అన్ని శుభవార్తలు వింటావు, అన్ని మేలుకరమైనవి జరుగుతాయి. ఆయనకు ఆనుకోని ఉంటే, ఆయనకు సమీపంగా ఉంటే నీకే కొదువ అయినా చేయడు. మేలు చేయడానికి ఆశపడే దేవుడు. కాబట్టి నీ కల్మషాన్ని శుద్ధి చేసుకో. నీలో ఉన్న సమస్త కల్మషమును నువ్వు విడిచిపెట్టాలి. ఈ రోజే తీర్మానం చేసుకో. ఒక సేవకునిగా హెచ్చరిస్తున్నాను ఈరోజు, ఒక దైవదాసునిగా, దేవుని బిడ్డగా చెప్తున్న మాట, నీలో ఉన్న సమస్త కల్మషమును, దుర్నీతిని నువ్వు యేసు నామములో విడిచిపెట్టుకుంటేనే నువ్వు చెయ్యాలన్న పనులన్నీ సక్సెస్ అవుతాయి అంతే. లేదంటే అన్ని ఫెయిల్యూరే. మొత్తం జీవితం ఏమవుతుంది? ఫెయిల్యూర్. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటున్నావా? సూచన క్రియలు చూడాలనుకుంటున్నావా? అలనాడు ఉన్న యేసయ్య నేటికి సజీవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. జీసస్ ఈజ్ స్టిల్ అలైవ్. దేవుడు నేటికి సజీవుడై ఉన్నాడు. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారిని సహాయుడవై తృప్తి పరచితివే. సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన వారందరూ ధ్వనులు వలుకుతారు తెలుసా? ఇప్పుడు ఉదాహరణకి నేను ఎందుకు ఇంత ధ్వని వలుకుతాను అంటే, నాకు ఆనందం దేవుడు అంటే. నాకు దేవుడు అంటే సంతోషం. ఆయనను ఆశ్రయించిన ప్రజలను ఆయన ఏ కొరత చేయడంతే. కింగ్ ఆఫ్ కింగ్స్ అంతే. రాజులకు రాజులుగా చేస్తాడు ఆయన. సమస్త జనుల మీదకి అధికారులుగా దేవుడు మనల్ని నియమిస్తాడు. ఏమనుకుంటారు మీరు? యేసయ్య అంటే, యేసయ్య అంటే కులం తక్కువడు కాదు, ఎస్సీ ఎస్టీలకు దేవుడు కాదు. యేసయ్య అందరికి ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, చక్రవర్తి కంటే గొప్పోడు ఆయన. భూమి ఏమన్నాడు? నా పాదపీఠం అన్నాడు ఆయన. ఆకాశాన్ని జానతో గొలిచినోడు. ఏంది ఈరోజు యేసయ్యను కులానికి అంట కడతారు? నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. యేసయ్య కులానికి చెందినోడా? యేసయ్య పోనీ ఒక ఓన్లీ క్రిస్టియన్స్కే యేసయ్య? ఏమ్మా, అమెరికా వాళ్ళకే యేసయ్య? ఇంగ్లీష్ వాళ్ళకే యేసయ్యనా? మనకి యేసయ్య కాదా? ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చి స్కూళ్ళు కట్టించినారు, హాస్పిటల్ కట్టించినారు. ఆ పొద్దు నుంచి అందరు క్రైస్తవులుగా మారినారు. అందరూ వాళ్ళు వచ్చి మతం మార్చిపోయినారు. మతం మార్చిపోతుంటే మనం చూస్తున్నాం కదా. మనలో మార్పు వచ్చింది. హల్లెలూయా. యేసయ్య కావాల్సింది నీ మతం కాదు, నీ కులం కాదు, నీ జాతి కాదు, నీ రంగు కాదు. యేసయ్యకు కావాల్సింది నీ ఎదుగుదల. యేసయ్య కావాల్సింది నీ సంతోషం. యేసయ్యకు కావాల్సింది నీ బిడ్డలు బాగుపడడం. యేసయ్య కావాల్సింది నీ ఇంటి వారందరూ యెహోవాను సేవించడం. హల్లెలూయా. యెహోవా నా కాపరి. హల్లెలూయా. నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇది ఆయన పని. నడిపించే దేవుడు, నిలబెట్టే దేవుడు, సహాయం చేసే దేవుడు,
నీవు నిద్రించుచున్నా నీకు ఇచ్చువాడు. 127 కీర్తన. ఈరోజు ఉదయము మా మామ వాళ్ళది స్లాప్ ఉంటే అక్కడ ఒక చిన్న వాక్యం చెప్పిన, మనం నిద్రిస్తున్నా కూడా దేవుడు మన కార్యాలు చేస్తాడు. 127 2వ వచనం చివరి భాగం. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మేలుకున్నప్పుడే కాదంట, వాళ్ళ నాయన ఇదేంద్ర బాబు, పనుకున్నప్పుడు కూడా దేవుడు ఇస్తాడంట. మీకు ఇస్తున్నాడా లేదా? నేనైతే నిద్రపోతానంటే నాకు మళ్ళీ రేపు పొద్దున వచ్చిందంటే నాకు దేవుడు ఇచ్చినట్టే అబ్బా. నాకైతే ఇంకా మీకేమో నాకు తెలియదు. రేపు పొద్దున నేను కళ్ళు తెరిచానంటే నాకు ఎవరు ఇచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టే. రేపు ఉదయం వాక్యం చెప్పినానంటే, రేపు ఉదయం వాక్యం చెప్తున్నానంటే అది ఎవరు ఇచ్చినట్టు? దేవుడు ఇచ్చినట్టే. ఆయన తన ప్రియులు అని బాగా గమనించండి. అంటే దేవునికి ఎవరైతే ప్రియులుగా ఉంటారో మీరు నిద్రించుచున్నా మీరు భయపడడం అవసరం లే, అన్ని సమకూర్చబడతాయి. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై జీసస్. జీసస్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రతి సమయంలో ప్రతి క్షణమున దేవుడు ఒక్కడే మంచివాడు, మంచితనము గలవాడు, మేలులు చేసేవాడు, నిద్రించుచుండగా నీకు సహాయము చేయువాడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు నీకు శాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇంకా నీలో కల్మషం కడుక్కోలేదేమో, ఇంకా నీలో ఉన్న పాపముకు నువ్వు దాసత్వం కలిగి ఉండే పాపాన్ని వదులుకోలేకపోతున్నావేమో, దాన్ని వదిలిపెట్టుకో, నిశ్చయించుకో. విడిచిపెట్టాలని ఆశ కలిగి ఉండు. నీ లివర్ చెడిపోయినా లివర్ బాగు చేస్తాడు. నీ పేగులు అడుగంటుకుపోయినా బిగించుకుపోయినా నీ పేగులు బాగు చేస్తాడు. నీ కిడ్నీ సమస్యలున్నా కిడ్నీలు బాగైపోతాయి. నీ ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, ఆస్మాతో బాధపడుతున్నా, క్యాన్సర్తో, ఎయిడ్స్తో, ఏ రోగముతో నువ్వు బాధపడినా సరే నీ ప్రతి అవయమును దేవుడు నూతన పరుచును గాక. హల్లెలూయా. ఎవ్రీ పార్ట్ ఇన్ యువర్ బాడీ with Jesus, in the name of Jesus I command. యేసు నామములో ప్యూరిటీ, అంతే. హల్లెలూయా. శుద్ధమైన హృదయం, శుద్ధమైన దేహము ఈ రాత్రి దేవునికి ఇవ్వబోతాం. నమ్మిన వారు ఒకసారి చేతులు పైకెత్తి నాతో పాటు ప్రార్థన ఏకీభవించు. అందరూ చేతులు పైకెత్తండి. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి ఈ మాటలు వింటున్నా నీ కుడి చేతిని పైకెత్తు. యేసయ్య నీ చేయి పట్టుకోబోతున్నాడు. నీ దేహములో ప్రతి అవయమును, నీ హృదయములో ఉన్న ప్రతి కల్మషాన్ని, నీ శరీరంలో ఉన్న ప్రతి కల్మషాన్ని, నీ ఆత్మ కంటిన ప్రతి కల్మషాన్ని దేవుడు తాకబోతున్నాడు ఈ సమయంలో. అందరూ చేయి పైకెత్తండి. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో తండ్రి మా చేతులు పైకెత్తి నిన్ను అడుగుతున్నాము నాయన, మమ్మల్ని శుద్ధులుగా చేయి తండ్రి. మాలో ఉన్న ప్రతి కల్మషమును నువ్వు కలుగు నాయన, పవిత్రపరుచు తండ్రి, పరిశుద్ధ పరుచు నాయన, మమ్మల్ని తాకు నాయన. ఇక నుంచి మేము కూడా మాలో ఉన్న కల్మషాన్ని విడిచిపెట్టాలని తీర్మానము చేసుకుంటున్నాము తండ్రి. ఇక నుంచి మంచి వారిగా ఒకానొక రోజున మేము కూడా మా దేశానికి, మా సొంత ఊరికి రావాలని ఆశపడుతున్నాము నాయన, పరలోకానికి రావాలని ఆశపడుతున్నాము నాయన. ఈ యాత్ర జీవితం అంతా కూడా నీవే మాకు తోడుగా ఉండండి తండ్రి. మా చేయి పట్టి నడిపించండి నాయన. ప్రభా, ఎందరైతే నిన్ను అడుగుతున్నారో అడుగు వాటన్నిటికంటే ఊహించు కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. నేను ఇప్పుడే యేసు నామములో ప్రభా నీ శక్తిని, నీ అభిషేకాన్ని నేను వారికి రిలీజ్ చేస్తున్నాను తండ్రి. చెయ్యెత్తిన ప్రతి చేతిని మేము ఇప్పుడు తాకుతున్నది నీకు వందనాలు నాయన. యేసు నామములో తాకండి నాయన, శుద్ధి చేయండి. ప్రతి అవయము యేసు నామములో కలగబడును గాక, శుద్ధి చేయబడును గాక, ఆయుష్ పొడిగించబడును గాక. నీ శక్తిని బిడ్డల మీద కుమ్మరించి వారికి కావాల్సిన ఆరోగ్యము, అనుదినాహారము, శక్తి, బలము వారికి దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని భయముతోనూ పరిశుద్ధతలోనూ నడిపించినందుకు, ఈ రాత్రి మీ దాసుని ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకే మహిమ తెలియపరుచుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో
దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మా ఇవన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవలు నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా, ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి. ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి. చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి.
దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి, ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి, మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి, జ్ఞాపకం చేసుకోండి. మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి, రండి చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం.
ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీళ్ళు చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానంతో అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేలు ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నికి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపను వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపుకున్నామండి. మాకు టైల్స్ కానీ మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు దయచేసి అనద్దు. దేవుని మందిర నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తును అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కల ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు.
కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం, సాయశక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారు వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి, ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము, అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. దయచేసి గమనించండి, మీ అందరికి ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన మగ బిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా ఆశ కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి, త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.